విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గజపతి నగరం మండలానికి చెందిన డోక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళ అకౌంట్లోకి డబ్బును జమ చేసి కుటుంబ గౌరవాన్ని కాపాడే వ్యక్తి అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమని అప్పల నర్సయ్య అన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడత 1186 స్వయం సహకార సంఘాల్లో గల 12,219 మంది మహిళలకు 8,05,47,500 రూపాయల చెక్కును అందజేశారు. డ్వాక్రా మహిళలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఏదైతే జరుగుతుందో అది మాత్రం చెప్పలేదు. అటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఈ 3 వేలు మళ్ళీ దయచేసి అందరికీ కూడా భోజనాలు కాబట్టి చాలా సంతోషం. ఈరోజు గైడ్పల్లి మండలం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం మనం జరిపించుకోవడం మా జగనన్న చెప్పాడు. ఈ ఆసరా కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అక్కడ జరిగినప్పుడు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నెరవేర్చాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం మరి మొన్న 24వ తారీఖున గంజాల బండ్లో పెద్ద ఎత్తున మహిళా సోదరులతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు గైజవాడ మండలం ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఏదైతే పండుగ అంటే ఏదో మీటింగ్ వెళ్ళిపోవడం కాదు. పండుగ అంటే మంచి పండుగలతో మన కార్యక్రమం చేయాలని ఆలోచనతోనే ఈ రోజు మంచి పండుగ కార్యక్రమంతో ఈ పండుగ మనం చూసుకోవడం. పెద్దలందరూ కూడా మాట్లాడారు. మాట్లాడే ఈరోజు మా మహిళా సంఘాల సభ్యులే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగనన్న గురించి, జగనన్న తాలూకా కార్యక్రమాల గురించి ఈరోజు మా లక్ష్మి గారు కానీ ఎవరైనా సభ్యులు కానీ అందరూ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా, నిజంగా జగన్ గారు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఎంత గుండెలో నాడుకుపోయాయో, వాళ్ళ మనసులో ఈ కార్యక్రమాన్ని ఎంత గుర్తించడం వాళ్ళు మాట్లాడుతున్నారో చూస్తుంటే